నందమూరి నటసింహం బాలయ్యకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తించిన కేంద్ర సర్కార్ ఆయనకు ఈ అవార్డును అందించింది. ఈ అవార్డు వార్త విన్న సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, అటు కుటుంబ సభ్యులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపితే, మరికొందరు మాత్రం ఆయనను నేరుగా కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా తన అన్నకు అవార్డు రావడంతో నారా భువనేశ్వరి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతుంది. ఈరోజు చంద్రబాబు ఫామ్ హౌస్లో పార్టీ ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానం అందుతుందా లేదా అన్న ప్రశ్నలు నందమూరి ఫ్యాన్స్కు, ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కు మొదలయ్యాయి. మరి ఎన్టీఆర్కి ఈరోజు పార్టీకి పిలుపు అందిందా లేదా అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలయ్యకు ఈ అవార్డు దక్కినందుకు నేడు హైదరాబాద్ నగర్ శివార్లలో ఓ భారీ ఫ్యామిలీ పార్టీ జరగబోతున్నట్లు సమాచారం. ఆ పార్టీని ఏర్పాటు చేస్తున్నది మరెవరో కాదు, బాలయ్య చెల్లెలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి. సిటీ అవుట్స్కట్స్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఫామ్ హౌస్లో ఈ పార్టీ భారీ ఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. ఈ పార్టీకి నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్తో పాటుగా ఇరు కుటుంబాలకు అత్యంత సన్నిహితులైన వారికి మాత్రమే ఆహ్వానం అందిందట. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటుగా బాలయ్యతో సినిమాలు తీసిన దర్శకులకు, నిర్మాతలకు కూడా ఇప్పటికే ఆహ్వానం వెళ్ళినట్లు తెలుస్తుంది. బాలయ్యకు అవార్డు ప్రకటించిన తర్వాత ఆయనకు జరుగుతున్న మొదటి భారీ సన్మానం ఇదే. ఇకపోతే ఇంత పెద్ద పార్టీకి ఎన్టీఆర్ను పిలుస్తారా లేదా అన్నది సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఫ్యామిలీ పార్టీకి ఎన్టీఆర్కు ఆహ్వానం అందిందా లేదా అన్నది తెలియదు. బాలయ్యకు అవార్డు వచ్చినప్పుడు ఎన్టీఆర్ ఎంతో ప్రేమగా విషెస్ చెప్పారు. కానీ బాలయ్య మాత్రం రెస్పాండ్ అయినట్లు కనిపించలేదు. ఇక మొన్న ఓ పేపర్లో నారా, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ పేర్లను ప్రచురించారు. అందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు కనిపించలేదు. ఇక ఈ పార్టీకి కూడా పిలవరనే వాదన వినిపిస్తుంది. బాలయ్యకు ఇష్టం లేదని నారా ఫ్యామిలీ కూడా దూరం పెడుతుందా లేదా ఎన్టీఆర్ను ఈ పార్టీకి పిలుస్తారా అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే రీసెంట్గా సంక్రాంతికి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య తన ఆస్థాన డైరెక్టర్ అయిన బోయపాటి శ్రీనుతో అఖండ సినిమాకు సీక్వెల్గా అఖండ 2 తాండవం చేస్తున్నాడు. అఖండ 2 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు సినిమాను అనౌన్స్ చేసిన టైంలోనే మేకర్స్ వెల్లడించారు. మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటాడో చూడాలి.